శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హాయ్ హలో వెల్కమ్ టు ట్రీ మీడియా. దిస్ ఈస్ ప్రజ్ఞ. ఈరోజు మనతో అమరావతికి ఆహ్వానం అనే మూవీ టీమ్ అయితే ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. నమస్తే, ఎలా ఉన్నారు? యా ఐమ్ ఫైన్. సో నేనైతే ఫస్ట్ డైరెక్టర్ గారితో స్టార్ట్ చేస్తాను క్వశ్చన్. సార్, ఇంత క్యూట్ అండ్ ఇంత బాగున్నారు వీళ్ళు ముగ్గురు, వీళ్ళని ఎట్లా మీకు అట్లా హర్రర్గా చూపించాలనిపించింది? టెరిఫిక్గా బాగున్నారు, బట్ ఎంతో మందికి వాళ్ళ ముగ్గురు క్రష్ యూత్కి. అలాంటి క్రష్ హార్ట్ని మీరు బ్రేక్ చేసేస్తున్నారు, ఇట్లా భయపెట్టేస్తున్నారు. నేను బ్రేక్ చేయలేదు, వాళ్ళకి ఇంకా మైలేజ్ ఇచ్చాను, ఇంకా కంటెంట్ ఇచ్చాను. మీరు ఇలా కూడా ఊహించుకోండి, మీ గ్యాప్ టైంలో ఈ యాంగిల్ కూడా ఉంటుందని తెలుసుకుని ఊహించుకోండి అని చెప్పాను. నాకు ముఖ్యంగా ధన్య గారిని చూస్తేనే ఎక్కువ భయం వేస్తుందండి. అక్కడ వెనుక బ్యాక్గ్రౌండ్లో పోస్టర్ చూసినా కూడా సుప్రీత గారేమో హాట్గా ఉన్నారు, ఎస్తర్ గారేమో క్యూట్గా ఉన్నారు, ధన్య గారు మాత్రం ఇలా ఉన్నారు. భయం వేస్తుంది అసలు ఆమెను చూస్తుంటే. అంటే నాకు ఎందుకు స్టోరీ మొత్తం ధన్య గారి మీద చుట్టూనే తిరుగుతుంది అనుకుంటున్నా. స్టోరీలో ముగ్గురు ఉన్నారు, ఇది ఒక 5 క్యారెక్టర్స్ చుట్టూ తిరిగే కదా. ఓకే. సో మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ ఒకే క్యారెక్టరేషన్తో, అంటే ఒకే లెంత్ ఆఫ్ క్యారెక్టరేషన్ ఉంటుంది. స్క్రీన్ షాట్ చేసుకున్నప్పుడు ఎవరు ఎక్కువ తక్కువ లేదు. ధన్య గారిలో ఆ యాంగిల్ చూసిన ఫ్యాన్స్ ఉంటారు కదా, అలా చూడాలని కోరుకుంటారేమో అని చెప్పలేంగా. కనుక అటు ఒక రకమైన ప్యాటర్న్ అటెంప్ట్ చేశారు అంతే. అంటే ఒక అల్లరి పిల్లలో ఇట్లా హర్రర్ కూడా చూపించారు. సో అంటే డైరెక్షన్ బై జీవీకే అని పడడం అది చాలా మందికి డ్రీమ్గా ఉంటుంది బిగ్ స్క్రీన్ మీద. యా, అంటే డైరెక్టర్గా ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నా. సో మీకు అది ఒక డ్రీమ్. ప్రీవియస్లీ మూవీస్ చేస్తున్నారు, బట్ ఇది మీ డెబ్యూ మూవీగా అయితే రిలీజ్ అవుతుంది. సో ఎలా అనిపిస్తుంది మీకు? ఫైన్ అన్న, ఆ టైటిల్ చేసి కొంచెం లేట్ చేయడం చిరాకపోవడం తప్ప టైటిల్ రెడీ చేసి ఇచ్చాడని ఇదంతా హ్యాపీ. అంటే టైటిల్ లేట్గా చేసి ఇచ్చారంటే 2-3 అనుకున్నారా టైటిల్స్ ఈ మూవీ? లేదు, అంటే డైరెక్టర్ బై జీవీకి అన్నా కదా, కామెడీకి చెప్పాను. జీవీకి ఫాన్ చేసి ఇచ్చిన కొంచెం లేట్ ఇవ్వడంతో చిరాకపోవడం తప్ప మిగతా హ్యాపీ అని. ఓకే, జోకే సార్, అర్థమైంది. ఇప్పుడు చాలా లేట్గా అర్థమైంది. యా యా యా, మనం గ్రాబ్ చేయాలి. సో ఎస్తర్ గారు, మీది కొంచెం గ్యాప్ వచ్చింది మూవీ స్క్రీన్ ప్రెజెన్స్కి. సో ఇప్పుడు ఒక అమరావతికి ఆహ్వానంలో కనిపించబోతున్నారు. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాప్ అంటే లాస్ట్ ఇయర్ రిలీజెస్ ఉన్నాయి, లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. బట్ ఐ థింక్ ఇయర్ ఎండ్కి సెకండ్ హాఫ్లో ఏం రిలీజెస్ లేవు, ఫస్ట్ హాఫ్లో రిలీజెస్ అయ్యాయి. బట్ యాక్చువల్లీ నేను సినిమాస్ చేస్తూనే ఉన్నాను, రిలీజ్ కాలేదు. ఇది కూడా యాక్చువల్లీ కొన్ని థింగ్స్ ఎర్లీగా ఫినిష్ అయ్యి ఉంటే, పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెసెస్ ఎర్లీ ఫినిష్ అయ్యి ఉంటే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిపోయేదేమో. బట్ డ్యూ టు సమ్ టెక్నికల్ ఇంకా మనకి అనుకున్నట్టే రావాలనే ఒక క్లారిటీ ఉండడం వల్ల వీ ఆల్ వెయిటెడ్ ఫర్ ద ఫస్ట్ కాపీ టు బీ రెడీ ద వే ఇట్ వాస్ కన్సీవ్డ్. అంటే మనం ఎలా అనుకున్నామో అలాగే వచ్చేంత వరకు కాంప్రమైజ్ చేయకుండా వెయిట్ చేసాం. కాబట్టి ఈ సంవత్సరంకి ఫస్ట్ రిలీజ్ అయిపోయింది ఇది. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఫస్ట్ రిలీజ్ ఇదే అవ్వబోతుందని. బికాజ్ చాలా సినిమాలు చేశాను ఈ మధ్య, రిలీజ్కి రెడీ అవుతూనే ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ మై క్లోజ్ టు మై హార్ట్స్, నాకు కూడా సగంట ఉన్న దాంట్లో కొంచెం హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా ఏదైనా అడిగితే అది అమరావతికి ఆహ్వానం అనే చెప్పొచ్చు. సో అంటే డైరెక్టర్ గారు మీకు నరేషన్ చేసేటప్పుడు స్టోరీలో ఒక సీన్ నాకు బాగా నచ్చింది అని అనిపిస్తుంది కదా, సో అది ఏంటి? ఆ సీన్ ఏంటి? ఒక్క సీన్ అని లేదండి, చాలా సీన్స్ ఉన్నాయి యాక్చువల్లీ. దట్ ఈస్ ద ప్లస్, దట్ వాస్ ఐ వాస్ గోయింగ్ టు సే. అంటే మిగతా అన్ని సినిమాల్లో మేబీ దెర్ ఈస్ 1 or 2 థింగ్స్ దట్ ఐ లైక్, ఆర్ చాలా క్యారెక్టర్స్లో నేను ఒక్క ఆమెని, అండ్ దాంట్లో నాకు ఇవి దట్ ఈస్ లైక్ యూ కెన్ సే కేటగరైజ్ చేసి చెప్పొచ్చు. బట్ ఈ సినిమాలో దెర్ ఆర్ మల్టిపుల్ సీన్స్, ఒకటికన్నా ఒకటి బెటర్ సిచ్యువేషన్స్ కానీ, స్కోప్ ఉన్న ఇది కానీ, మీకు విజువల్స్ చాలా మంచి విజువల్స్ వచ్చాయని చెప్పొచ్చు. సో అలాంటి అవుట్పుట్ లెవెల్లో కానీ మనం మేకింగ్ టైంలో వచ్చిన ఎక్స్పీరియన్సెస్, దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ విచ్ ద ఆడియన్స్ విల్ ఎంజాయ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ ఐ థింక్ ఒక సక్సెస్ఫుల్ సినిమాకి ఒకటే రీజన్ వల్ల సక్సెస్ అవ్వదు, మల్టిపుల్ రీజన్స్ ఉండాలి. ఒకటే యాక్టర్ వల్ల అవ్వదు, మల్టిపుల్ మంచి యాక్టర్స్ అయి ఉండాలి. సో ఈ టీంలో ఆ ప్లస్ ఉంది. ఈ టీంలో దెర్ ఇస్ అ గుడ్ డైరెక్టర్, దెర్ ఇస్ అ గుడ్ డిఓపి, గుడ్ ఎడిటర్, గుడ్ మ్యూజిక్ డైరెక్టర్, గుడ్ ఆర్టిస్ట్, గుడ్ ప్రొడ్యూసర్, గుడ్ ఆర్టిస్ట్. సో ఒక అన్ని కలిసి వచ్చేటప్పుడే ఒక ప్రాపర్ షూర్ షాట్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అవుతుంది. సో ఆ లక్షణాలన్నీ నాకు నేను చేస్తున్న అన్ని ప్రాజెక్ట్స్లో కంపేర్ చేస్తే ఇందులో ఎక్కువ
ఇది ఉన్నాయి, ద కాంబినేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు రెక్కీ సినిమా చేశాను. ఆ రెక్కీ చేసేటప్పుడు అందులో కూడా నేను కాన్ఫిడెంట్గా చెప్పగలిగింది, ఎందుకంటే ఆర్ఆర్ నుంచి ఇప్పుడు ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఉంటే కూడా బ్యాక్గ్రౌండ్లో ఆర్ఆర్ కరెక్ట్గా దానికి తగ్గట్టు పడకపోతే పర్ఫార్మెన్స్ డల్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ అ టీమ్ వర్క్. ఆ టీమ్, అలాంటి ఒక స్ట్రాంగ్ టీమ్ ఈ సినిమాకు ఉంది కాబట్టి ఐఎమ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. యా, ఓకే. సో సుప్రీత గారు, అంటే మిమ్మల్ని ఎక్కువ బిగ్ స్క్రీన్ మీద కంటే సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటాము. అండ్ ఇన్స్టాగ్రామ్లో మిమ్మల్ని చాలామంది ఇన్ఫ్లుయెన్స్ తీసుకుంటారు. సో అంటే ప్రీవియస్గా మీరు ఒక మూవీ చేశారు అమర్దీప్ గారితో. సో అందులో మీరు మెయిన్ లీడ్ అంటే హీరోయిన్గా. సో ఇక్కడ ముగ్గురు హీరోయిన్లో మీరొకరు. సో ఆ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా వాళ్ళ యాక్టింగ్ టైంలో? దానిలో నేను డాక్టర్, అండ్ దెన్ నేను ఒక పెద్ద మెచ్యూర్డ్ అమ్మాయి లాగా ఉండాలి దానిలో. దీనిలో అలా కాదు, ఏం సిస్టర్. సినిమాలో కూడా అందరికంటే చిన్నదాన్ని నేనే. సో డిఫరెన్స్ ఉంటుంది కదా. అండ్ మెయిన్ లీడ్ అంటే నాకు ఎట్లాంటి సినిమా చేయడమైనా ఇష్టం, కానీ సినిమా చేయాలి, అందరూ చూడాలి. సో దేర్ ఇస్ నథింగ్ లైక్ నేను హీరోయిన్గానే చేస్తాను అని నేను ఎక్కడా చెప్పలేదు. ఓకే. సో అంటే మీరు మీ మమ్మీ చాలా క్లోజ్గా ఉంటారు, అసలు మదర్ అండ్ డాటర్లా కూడా అనిపించరు, సిస్టర్స్లా అనిపిస్తారు. సో స్టోరీ సెలెక్షన్ అప్పుడు మీ మామ్ అంటే టిప్స్ ఏమన్నా తీసుకుంటారా మీ మామ్ నుంచి? ఏం లేదా, అంటే డిస్కషన్ ఉంటుంది కదా ఈ స్టోరీ. స్క్రిప్ట్ నచ్చితే చిప్స్ తీసుకుంటారా? స్క్రిప్ట్ బాగుంటే చేయమంటారు, దానిలో ఇంకా టిప్స్. అంటే డిస్కషన్ చేస్తారు కదా, లైక్ స్టోరీ గురించి అట్లేమి ఉండదా? ఇప్పుడు ఫస్ట్ మమ్మీ వింటుంది, తర్వాత నేను వింటాను, లేకపోతే నేను వింటాను, తర్వాత మమ్మీ వింటుంది. బాగుందంటే బాగుంది, అంతే. యా, ఓకే. సో ధన్య గారు, మీరు ఒక డైలాగ్ చెప్తారు, గ్లిమ్స్గా అయితే రిలీజ్ చేశారు, కీటకం, పాము, కప్ప. సో అంటే ఒక లైఫ్ టైంని మీరు ఒక చిన్న డైలాగ్లో చెప్పేస్తారు. సో అది ఫస్ట్ టేక్ అంటే ఒక టేక్లో అయిపోయిందా, ఎన్ని టేక్స్ తీసుకున్నారా డైలాగ్? కొంచెం అయ్యింది యాక్చువల్లీ, చాలా అగ్రెసివ్గా రావాలని. అంటే ఒక అమాయకంగా ఉన్న హౌస్ వైఫ్ క్యారెక్టర్ చేస్తుంటే అదంతా అయిపోయాక ప్యాకప్ చెప్పాము. ప్యాకప్ చెప్పిన తర్వాత సార్ లేదు, ఇంకొక సీన్ టీజర్కి ఒక్కటి చెయ్యాలి, అది చేయండి. నేను ఈ మూడ్లోనే ఉన్నా, హౌస్ వైఫ్ చాలా స్వీట్ అమ్మాయిగా ఉన్నా. కాకపోతే ఆ రేంజ్కి తీసుకెళ్ళాలంటే కొంచెం చాలా కష్టం అది. అట్లా కొంచెం క్రూరంగా, కోపంగా, చాలా సైకోగా చెప్పాలి. కొంచెం టైం పడింది, కానీ అంత ఆ రక్తం చూసి అంత ఆ ఫీల్కి వచ్చేసాను. చేసాం, కానీ డబ్బింగ్ టైంలో ఇంకా ఎక్కువ కష్టపడి ఉంటారు కదా. అవునవును, డబ్బింగ్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. హారర్ సినిమాకి కొంచెం అది ఎక్కువ ఉంటుంది. అండ్ మనకి ఎప్పుడు డబ్బింగ్లో ఒక 2-3 టైమ్స్ యాక్టింగ్ని మనం పెంచుకోవచ్చు. అది మనకు అర్థమైపోతే నేను యాక్ట్ చేసిన దానికన్నా ఇంకో 2-3 టైమ్స్ బెటర్గా నేను డబ్బింగ్ చెప్పి నా యాక్టింగ్ని పెంచుకోవచ్చు అక్కడ విజువల్లీ. అది ఇట్ వాజ్ వెరీ వెరీ టఫ్, బట్ ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, అండ్ మీరు అనుకున్న విధంగా అంటే డైరెక్టర్ గారి విజన్ విధంగా పబ్లిక్లోకి వెళ్తుంది అంటారు? ఇట్స్ అ ఫ్యామిలీ సబ్జెక్ట్. సర్ క్యారెక్టర్కి వైఫ్, అండ్ చాలా చాలా హోమ్లీ, చాలా స్వీట్, అందరినీ చాలా అలా ప్రేమిస్తూ అందరు కలిసి ఉండాలా, అందరూ ఫ్యామిలీ లాగే ఉండాలా. బయటికి వెళ్తే అందరూ అంటే హ్యాపీ మూడ్లో కూడా అందరూ కలిసి బయటికి వెళ్ళాలా. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనం కలిసే ఉండాలా అని చెప్పే ఒక ఫ్యామిలీ ఇది. సో వాళ్ళకి హ్యాపీనెస్ ఉన్నా, సాడ్నెస్ ఉన్నా, బాధ ఉన్నా వాళ్ళు కలిసే ఉంటారు. సో అలా ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల వీళ్ళందరూ కలిసి అమరావతికి వెళ్ళడం, అక్కడ వాళ్ళు అంటే ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కానీ ఇదంతా వస్తుంది. అక్కడ హారర్ ఈ ఎక్స్పీరియన్సెస్ అంతా ఉంటాయి. బట్ అట్ ద కోర్, సినిమా కోర్, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ సబ్జెక్ట్. అంటే ఫ్యామిలీ కోసం మనం ఎంతవరకు అయినా వెళ్ళగలం, ఏ సాక్రిఫైసెస్ అయినా చేయగలం అనే ఒక బ్యూటిఫుల్ మెసేజ్. అంటే ఇది హర్రర్ మూవీ కాబట్టి చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, అంటే ఫ్యామిలీస్ కూడా వచ్చి చూడొచ్చు అని అంటున్నారు. సో బీజిఎమ్స్ అయి ఉండొచ్చు, అట్లాంటివి ఏమన్నా చిన్న పిల్లలు చూడకూడనివి ఏమన్నా ఉన్నాయా మూవీలో? లేదు అసలు. యాక్చువల్లీ ఇప్పుడు మొత్తం కాంచనా అన్నచ్చు అంత చూస్తున్నారు. కాంచనా సినిమాకి పిల్లలందరూ వెళ్తూ హ్యాపీగా దే ఆర్ ఎంజాయింగ్. కాంచనా యాజ్ అ బ్రాండ్, యాజ్ అ ఫ్రాంచైజ్ దే ఆర్ బికమింగ్ వెరీ పాపులర్ ఇన్ కిడ్స్ అనమాట. పిల్లలకే ఎక్కువ ఇష్టం. సో ఆ కాంచనా లెవెల్ వైలెన్స్ చూస్తే మనది అట్లా ఏమి ఉండదు, చాలా నీట్గా వెళ్ళిపోతుంది.
ఓకే సార్, మీరు ప్రొడ్యూసర్ కమ్స్ హీరో. సో అంటే ప్రొడ్యూసర్ అంటే చాలా ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. కమర్షియల్లీ అయి ఉండొచ్చు, ఫినాన్షియల్లీ అయి ఉండొచ్చు, స్ట్రెస్ ఉంటుంది. సో మీరు ప్రొడ్యూసర్గా అండ్ హీరోగా రెండు బ్యాలెన్స్ చేస్తూ చేశారు. ఎలా అనిపించింది మీకు? దాని వేరే వాళ్ళు ఉన్నారు, నేను ఎక్కువ ఆర్టిస్ట్గానే ఎక్కువ పార్టిసిపేట్ చేస్తాను. ఓకే, నాకు ఉన్నారు టీం అది గొప్పని. సో అంటే హీరోగా చేశారు అండ్ ప్రొడ్యూసర్గా పక్కన పెట్టేమన్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ స్టోరీ విన్నప్పుడు? డైరెక్టర్ గారు మీకు నరేషన్ చేసేటప్పుడు కూడా స్టోరీని ఎలా అనిపించింది మీకు? యాక్చువల్గా ఒక హీరో హీరోయిన్ ఆ టైప్లో ఉన్నది. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటుంది. ఒక 5 క్యారెక్టర్లు ఉంటాయి. ఈ 5 క్యారెక్టర్లో కూడా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి త్రూ అవుట్ ది మూవీ. సో వీళ్ళకి బాగా చేసే అవకాశం కూడా ఉంది, యాక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. బేసికల్లీ సినిమా అంటే ఒక 60 సీన్స్, ఒక్క 60 సీన్లు అద్భుతంగా రాశాడంటే వాడు సూపర్ హిట్ అవుతాడు. ఆ తర్వాత వాడు ఎక్కడికో వెళ్తాడు, అంతేనా? ఆ 60 సీన్లు రాయటమే ఈ మొత్తం ఇండస్ట్రీలో చాలా కష్టమైన పని. ఆ 60 సీన్లు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొరటాల శివ గారు ఫస్ట్ హాఫ్లో ఒక 2 మంచి ఆర్ట్ టచింగ్లు రాస్తాడు, సెకండ్ హాఫ్లో ఒక 2 ఆర్ట్ టచింగ్ సీన్లు రాస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన శ్రీమంతుడు కానీ అది కానీ సినిమా ఎక్కడికి వెళ్తున్నారు 2 సీన్లలో, ఇక్కడ 2 సీన్లు, మిగిలిన మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సీన్లు అని ఉంటాయి. దట్ హ్యాస్ టు రన్, అక్కడ పెద్దగా పట్టించుకోరు. సో దట్ వే ఇందులో కూడా మనకు ప్రతి సీను చెక్ చేసుకునేవాళ్ళం, ఇది కరెక్ట్గా ఉందా లేదా. బట్ కరెక్ట్గా హోంవర్క్ చేసాము, ఇంకా ఇందులో ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అది చూసుకుని. బట్ ఆల్మోస్ట్ కొన్ని సీన్లు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి, కొన్ని సీన్లు మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్లో ఉన్నాయి. కథ ప్రాపర్గా చెప్పగలిగాం. ఆయన ఏదైతే కథ చెప్తాడో స్క్రీన్ మీద చూపించాలి. కథ చెప్పినప్పుడు ఒక రంగం ఉంటుంది, చాలా తీసినాక ఇంకో రంగం ఉంటుంది. అలా కాకుండా మనం ఏదైతే అనుకున్నామో, ఏదైతే విజువలైజ్ చేసామో అది మనం ప్రాపర్గా స్క్రీన్ మీద చూసుకుంటే మాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది. సో ఎక్కడ ఎలా రియాక్ట్ అవుతారు మేము ఇంకా పాపం వీళ్ళు చూడలేదులే, వీళ్ళు కూడా చూడలేదు. మీరు చూసారా మూవీ? మేము టెక్నీషియన్స్గా చూస్తాంగా, అదే టెక్నీషియన్ అండ్ ఆర్టిస్టులు మొన్న ఒకసారి వేసాం, అప్పుడు వీళ్ళు లేరు ఇక్కడ చెక్ చేసుకోవడానికి. అది కూడా సౌండింగ్ బాగుందా, అది సెన్సార్కి ఇచ్చాం కదా, యూఏ వచ్చింది, ఏ సర్టిఫికేట్ సినిమా కాదు, పిల్లలు చూడొచ్చు. అంటే ఈ ట్రీజర్ ఈ గ్లిమ్స్ చూసినప్పుడు నాకు కొంచెం ప్రేమ కథ చిత్రం లాగా, అంటే ఎడిటింగ్ కానీ ఆ డిఓపి నాకు కొంచెం అట్లా అనిపించింది. ప్రేమ కథ చిత్రం సినిమా చూడటంలో మీరు బిజీ అయిపోవడం వల్ల అనిపించిందేమో, కానీ ఆ సినిమాకి సినిమా సంబంధం లేదు. అంటే డిఓపి కూడా ప్రేమ కథ చిత్రం, అంటే డిఓపి రకరకాల సబ్జెక్ట్ వస్తే రకరకాల పోర్ట్రేట్ చేస్తాడు, దట్ ఈస్ ద జాబ్ అంతే. అతను ప్రేమ కథ చిత్రానికి ఒక హిట్ పడింది. సో అదొక జోష్ అడ్వాంటేజ్ అంతే. సో ఈ సినిమాకి ఇవ్వాల్సిన అవుట్పుట్ ఏదైతే ఉంటుందో డిఓపి, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ఎవ్రీ టెక్నీషియన్కి ఒక 3 క్యారీ అవుతుంది, దాని నుంచి అవుట్పుట్ ఇస్తాం. సో ఈ సినిమాకి ఈ సినిమాలాగా ట్రీట్ చేస్తాం, ఆ సినిమా ఆ సినిమాలాగా ఉంటుంది. ఓకే. సో సుప్రీత గారు, మీరు రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో ఎమోషనల్ అయిపోయారు, ఏడ్చారు. సో దాని బిహైండ్ ఏమైంది, ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారు? అంటే ఆ స్పీచ్ అలా చెప్తూ సో నాకు ఎందుకు అలా రియాలిటీ హిట్ అయింది, మా డాడీ లేరు అని. సో ఐ వాజ్ జస్ట్ ఎమోషనల్ దట్ ఇప్పుడు మా అమ్మని కూర్చోబెట్టుకొని చూస్తా కదా, మా నాన్న చూడడానికి లేరు అని, అంతే. సో దానివల్ల అంటే ఇప్పుడు అది వైరల్ అవుతుంది, ఏడ్చింది మీరు. అంటే అప్పటికి చాలా అసలు ఏడవకూడదు అనుకున్నా, జస్ట్ అన్ని ఐ వాజ్ మిక్స్డ్ ఫీలింగ్స్ ఒకటేసారి చాలా హిట్ అయిపోయినాయి. దట్ ఐ వాజ్ హ్యాపీ, ఐ వాజ్ సాడ్, ఫస్ట్ ప్రీ రిలీజ్ ఇవన్నీ డోపమైన్తో పాటు సడన్గా అట్లా వేరే హార్మోన్స్ కూడా రిలీజ్ అయిపోయినాయి. సో అందుకు అసలు ఏడవకూడదు అనుకున్నాను నేను, బట్ అది అట్లా అయిపోయింది. ఓకే. డైరెక్టర్ గారు, అంటే మీరు ఇంత బ్యూటిఫుల్ అమ్మాయిల్ని పెట్టుకొని మూవీ చేశారు కదా, అండ్ అందులో ధన్య గారు కొంచెం అల్లరి చేస్తారు, అండ్ ఎస్తర్ గారు కూడా అంతే, సుప్రీత గారు కూడా అంతే. సో వీళ్ళు ముగ్గురులో ఎవరు ఎక్కువ అల్లరి చేసేవాళ్ళు సెట్లో? అంటే ముగ్గురు జ్యువెల్ పర్సన్సే, కామన్గా అందరికీ చిన్నపిల్లే కదా, తనకి చేయమని మీరు ప్రోత్సహించేవాళ్ళం. వయసులో నేను చిన్నవాడిని, బట్ క్యారెక్టర్ తన చిన్నపిల్ల. వయసులో నేను శంకర్ గారు చిన్నవాళ్ళం. మా క్లాస్మేట్స్ వీళ్ళిద్దరు
సేమ్ కాలేజ్. మేమంతా జెంజీస్. ఓకే ఓకే క్లాస్మేట్ అంతా నా జూనియర్స్ అని చెప్పు. లేదు అంటే నేను ఇప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే ఎక్కువ డైరెక్టర్ గారు అండ్ సుప్రీత గారు మీరు ఇద్దరు జోక్స్ బాగా వేసుకుంటారని అయితే నాకు అర్థమైంది. ఆయన వేస్తారు, ఎవరు పక్కన ఉన్నా జోక్స్ వేస్తారు, దానికి ఏమన్నా నవ్వుతాం. అంటే నాకు మీరు అనేది ఒకటి వినిపించింది. నేను సార్ నీ స్టోరీ ఎలా ఉంటుంది అంటే స్టోరీలా ఉంటుంది అన్నారు. నేను విన్నా. తట్టుకోలేరు. నిన్న కూడా స్టేజ్ లో ఏదైనా జరుగుతుంటే అది ఇమ్మీడియట్ గా చెప్పాలి, చెప్పి నవ్వాల్సిందే. అది స్టేజ్ అయినా ఓకే, షార్ట్ అయినా ఓకే. అది షార్ట్ లో కూడా అంతే ఉండేది. అది ఎంత సీరియస్ సీన్ అయినా కానీ మనం ఒక మూడ్ లో ఉంటాం కదా, అట్లా ఉండదు. ఎస్పెషల్లీ ఏమో మా అందరూ అంతేనేమో కానీ బట్ మేము ఇద్దరం ఎక్కువ ఎందుకో చిన్నపిల్లలు కదమ్మా. సారీ జెన్జీ కిడ్స్ కదా. సో ఓకే థ్యాంక్ గాడ్ ఆల్రెడీ పుట్టి ఉన్నారు, ఇక్కడే ఉన్నారని యాక్సెప్ట్ చేస్తున్నారు. లేకపోతే నెక్స్ట్ ఇయర్ పుట్టబోతున్నాను. అయితే షూట్ మొత్తం ఇలా నవ్వుకుంటూ వెళ్ళిపోయి ఉంటుంది కదా మీకు. టూ మచ్ ఫన్. అంటే మొత్తంగా నవ్వలేదు, నవ్వొచ్చినప్పుడు నవ్వేవాళ్ళం, మిగతా వచ్చేసాం. మళ్ళీ వేసేసారు. సో అంటే ఈ షూట్ మొత్తంలో మీకు బాగా టఫ్ అనిపించిన సీన్ ఏంటి తీసేటప్పుడు? టఫ్ సీన్ అని మాత్రం చెప్పకండి. లేదు అలా టఫ్ అని నిజంగా ఏది అనిపించలేదు. ఎందుకంటే అందరూ అంత బాగా కోఆపరేట్ చేశారు. ముఖ్యంగా మా శంకర్ గారు కూడా అతను ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయి ఆ క్యారెక్టర్ని ఫాలో చేస్తూ వచ్చారు. నేను ఒకవేళ ఏదైనా మర్చిపోతానేమో కానీ ఆయన ఎప్పుడు ఆ క్యారెక్టర్ కోసం మర్చిపోలేదు. అలా ఎవ్రీ పర్సన్ ధన్య గారు, సుప్రీత గారు, ఇస్తర్ గారు వాళ్ళ క్యారెక్టర్ని పట్టేశారు. కానీ నాకు ఏది నిజంగానే టఫ్ అనిపించలేదు. బేసికల్గా నాకు టఫ్ అనిపించదు, వీళ్ళు పట్టుకునే వాళ్ళు కూడా టఫ్ అనిపించదు. సో హీరో గారు అంటే ధన్య గారు మీకు వైఫ్గా చేశారు కదా. సో అంత బాగున్న అమ్మాయి ఒక్కసారిగా అట్లా ఫేస్ అలా అయిపోయినప్పుడు భయపడ్డారా మీరు? సడన్గా షూట్లో సడన్గా అంటే ఉన్నట్టుండి వైల్డ్ అయిపోతూ ఉంటుంది, ఉండి అటాక్ చేస్తాం. అంటే మనకు అంటారు కదా దెయ్యం పోయింది లేకపోతే అమ్మవారు పోయినప్పుడు చాలా వైల్డ్గా ఉంటారు. నేను ప్రాక్టికల్గా కూడా ఒకసారి మా ఊర్లో ఉన్నప్పుడు ఆడు చాలా సైలెంట్గా ఉండే కుర్రాడు ఒక పెద్ద ఇది ఊరేగింపు వస్తుంది అమ్మవారు, సౌండ్ బాగా వస్తుంది. వీడు సడన్గా ఆడికి పూనకం వచ్చేసింది. వాడంతా ఎగురుతున్నాడు. వాడు అంటాడు నిజంగా ప్రాక్టికల్గా. వీడేంటి ఇట్లా ఆడ ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చి ఊదు పెట్టి నీళ్ళు చల్లి 50 కొట్టి పడుకోబెట్టారు. స్వీట్ గా ఉన్న హౌస్ వైఫ్ అలా మార్నింగ్ ఒకలాగా ఉంటారు. హస్బెండ్స్ ఏమైనా ఇబ్బంది పెడితే నైట్ హారర్ గా మారిపోతారు. రియల్ లైఫ్ లో కూడా అంతే కదా. అమరావతికి ఆహ్వానం ద్వారా ఈ ఆప్షన్ మీరు పెరుగుతూ ఉంటుంది. మంచిగా ఉంటే మంచిగా ఉంటారు, లేకపోతే అట్లా అట్లా తయారవుతామని హస్బెండ్స్ కి చెప్పి పెడుతున్నాం. సింబాలిక్ గా చెప్పేసారు. సో ఎస్తర్ గారు అంటే చాలా ఇంటర్వ్యూస్లో కూడా మిమ్మల్ని అడుగుతూ ఉంటారు కదా, మీరు బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు ఎందుకు వై అని అడుగుతూ ఉంటారు. సో అంటే ఆ టైంలో మీకు లైక్ క్యారెక్టర్ వైజ్ మీరు ఓకే దానికి జస్టిఫై చేస్తారు, బట్ అలా అడిగినప్పుడు మీకు ఎలా అంటే మీ మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది, ఎలా ఆన్సర్ ఇవ్వాలంటే అంటే ఇంటర్వ్యూస్ అంటే ఏ క్వశ్చన్ అడిగినా నవ్వుతూనే మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. సో అంటే ఆ టైంలో ఎలా ఏమనుకుంటారు? ఐ థింక్ మన ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఇప్పుడు ఆర్ట్ ఫిల్మ్ అలా చూస్తే నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా ట్యాబూస్ని బ్రేక్ చేస్తూనే వచ్చాను. సో అండ్ నా బ్యాక్గ్రౌండ్ ఇది ఏమంటారు క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన దాని వల్ల నాకు అలాంటి థింకింగ్ నాకు లేదు. బట్ నేను కాన్స్టెంట్గా ఐ హ్యావ్ సీన్ దట్ థాట్ ప్రాసెస్. సమాజం ఎప్పుడు అలాగే ఆలోచిస్తుంటారు. మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హాబీ అనే థింక్ చేసే ఒక స్ట్రీమ్ని ప్రొఫెషన్గా తీసుకునేటప్పుడు కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. దేంట్లో అది ఓకే కానీ నువ్వు ప్రొఫెషనల్గా ఏం చేస్తున్నావు అంటుంటారు. లేదండి నేను సింగింగ్ చేస్తాను, ఆ సింగింగ్ ఓకే బట్ ప్రొఫెషనల్గా ఏం చేస్తున్నావు? ప్రొఫెషనల్గా సింగింగే చేస్తున్నానండి నేను. సో థియేటర్ ఆర్ బీయింగ్ ఆన్ స్టేజ్ ఒక నాన్ కన్వెన్షనల్ ప్రొఫెషన్ని పికప్ చేసేటప్పుడు కూడా ఇలాంటి దట్ ఈస్ ఆల్సో బోల్డ్ డెసిజన్. యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఉండటమే ఒక బోల్డ్ డెసిజన్. బోల్డ్ అందులో మళ్ళీ బోల్డ్ రోల్స్ అనేది ఇంకో డిస్కషన్. కానీ డే 1 నుంచి నేను చిన్నప్పటి నుంచి మా మమ్మీ నన్ను అబ్రాడ్లో హై ఎండ్ జాబ్లో ఉన్న మమ్మీ నా కోసం అది మానేసి నన్ను తీసుకొచ్చి ఇండియాకి వచ్చేటప్పుడు ఆమె కూడా చాలా అడిగారు ఈ పిచ్చా, ఎందుకంటే అప్పుడు ఆమె 20s.
సో ఇన్ హర్ 20s when she was in a high paying job, అది మానేసి నా కూతురికి డాన్స్ సింగింగ్ ఇష్టం కాబట్టి ఇండియా తీసుకెళ్ళాలి అని చెప్పి ఇండియా తీసుకొచ్చేటప్పుడు ఆమెకు కూడా ఇలాగే చాలా క్వశ్చన్స్ అడిగారు. సో నేను అప్పుడు నాకు కాకుండా మా మమ్మీకి క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా చూశాను, నీకు పిచ్చా, నువ్వు అక్కడే ఉంటే. ఇప్పుడు కూడా లాస్ట్ ఇయర్ మనం భార్యని వెళ్ళాము, ఐ వెంట్ యాజ్ అన్ ఆర్టిస్ట్. సో అక్కడ షో ఉన్నప్పుడు మమ్మీ నేను కలిసి వెళ్తే మా రిలేటివ్స్ ఇంకా అక్కడే ఉన్నారు. అప్పుడు కూడా అనడం ఏంటంటే, నువ్వు అప్పుడు ఇక్కడే ఉండితే ఈరోజు ఇంకెంతో పెద్ద స్థాయికి వెళ్ళేదానివి, నీ ప్రొఫెషన్లోనే ఉంటే కూడా నీకెంతో హై ఇది ఉండేది, స్టేటస్ ఉండేది. అది మానేసి చూడు నువ్వు వెళ్ళావు, ఇక్కడ ఎంత లగ్జూరియస్ లైఫ్, ఆల్వేస్ ఇన్ ఏసీ, ఆల్వేస్ అన్ని. ఎస్, బట్ ఇట్ ఈస్ అ చాయిస్ కదా. జస్ట్ బికాజ్ 99 పీపుల్ ఒకటి చేస్తున్నారు, ఒక్కరు అది చెయ్యట్లేదు అనగానే అది రాంగ్ చేస్తున్నారని కాదు, డిఫరెంట్గా చేస్తున్నారు అనేది అంతే. సో ఆ డిఫరెన్స్ కొంచెం డిఫరెంట్గా వెళ్ళగానే అందరూ వేలు చూపించడం, క్వశ్చన్ అడగటం అనేది హెస్ బీన్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్. తర్వాత మళ్ళీ నేను క్లాసికల్ డాన్స్లో చేసేటప్పుడు కూడా నేను మొన్న ఒక పాడ్కాస్ట్లో మాట్లాడేటప్పుడు చెప్పాను, ఐ హ్యావ్ డన్ మేల్ రోల్స్. నార్మల్లీ నా హైట్ పర్సనాలిటీ వల్ల నా డాన్స్ స్కూల్లో 500 స్టూడెంట్స్ ఉంటే కూడా అందరిలో పర్సనాలిటీ ఉండేది నాకు మాత్రమే, హైట్ అండ్ వెయిట్. So when we used to do, I have performed in all Hindu temples, multiple cultures, traveling. అప్పుడు కూడా నేను చాలా చిన్న ఏజ్లో చేసుకున్నాను. అప్పుడు కర్ణాటకలో హాసన్లో శ్రవణబెళగుళ అని జైన్ హోలీ ప్లేస్ ఉంది. అక్కడ ఎవ్రీ 12 yearsకి యూ విల్ నో దే డూ మస్తకాభిషేకం. సో అది అయ్యేటప్పుడు అది ఎవ్రీ 12 yearsకి ఒకేసారి అవుతుంది. అప్పుడు కుంకుమ అది అన్ని థింగ్స్తో మొత్తం ఆ స్టాచ్యూ మొత్తంని ఇది చేస్తారు, అభిషేకం చేస్తారు. అప్పుడు ఆయన బ్యాక్గ్రౌండ్ స్టోరీని మొత్తం భరత బాహుబలి అని చెప్పి ఒక డాన్స్ బ్యాలే చేస్తాం. దట్ ఈస్ ద హోల్ స్టోరీ ఆఫ్ అతను అలా ఆ దీక్ష ఎందుకు తీసుకున్నారు, దానికి బ్యాక్ స్టోరీ. ఆయన కూడా ఒక పెద్ద ప్రిన్స్ అయి ఉంటారు, ఇద్దరు భరత అండ్ బాహుబలి అన్న తమ్ముళ్ళు అయి ఉంటారు. బాహుబలి తమ్ముడు బట్ హైట్ పర్సనాలిటీ ఎక్కువ ఉంటుంది. భరత అన్న అతను చూడ్డానికి అంత స్ట్రాంగ్ ఉండడు, కానీ పెద్ద ఆయనే ఉంటాడు, ఎల్డర్ బ్రదర్ ఆయనే ఉంటాడు. సో రాజ్యాన్ని కోసం ఫైటింగ్ చాలా చాలా జరుగుతాయి. సో దృష్టి యుద్ధ, దెన్ జలయుద్ధ, మల్ల యుద్ధ అవుతుంది. మల్ల యుద్ధ టైంలో కోపంలో రోషంలో వచ్చి బాహుబలి భరతాన్ని చంపడానికి వెళ్తాడు. సో ఆ ఫైటింగ్ ఇలా చేస్తూ దెన్ ఫైనల్లీ లిఫ్ట్ చేసి నేను కింద విసిరేస్తాననేసరికి తనకి రియలైజ్ అయిపోతుంది, నేను నా బ్లడ్ని నేను చంపబోతున్నాను, దేనికోసం, రాజ్యాని కోసం. సో ఇంతేనా ఈ వరల్డ్ లైఫ్, ఇంతేనా అని ఆ టైంలో ఆ ఎన్లైట్మెంట్ వస్తుందన్నమాట. సో అది మొత్తం స్టేజ్లో చూపించేవాళ్ళం. అప్పుడు నేను 7th standard 8th standard, బట్ నాకు హైట్ ఉంది, బట్ నేను ఎత్తబోయే అమ్మాయి మ్యారీడ్ లైక్ దట్, ఏజ్ వైజ్ వెరీ మచ్ ఓల్డర్ దెన్ మీ, బట్ షార్ట్ అండ్ నాట్ బిగ్ బిల్ట్. సో ఐ యూస్ టు ప్లే ద బాహుబలి రోల్. టూ టైమ్స్ ఐ హ్యావ్ ప్లేడ్. అంటే 12 years గ్యాప్లో 2 times ఉన్నప్పుడు అంతా నేనే. వాళ్ళు చెప్పేవాళ్ళు ప్రతి నెక్స్ట్ టైం కూడా నువ్వే వస్తావేమో, ఇంకో బాహుబలి ఎక్కడి నుంచి తీసుకొస్తాం మనం అని చెప్పి. క్లాసికల్ డాన్స్, భరతనాట్యంలో ఈ స్టోరీ చెప్పవచ్చు. భరతనాట్యం బ్యాలే అంటాం దాన్ని, డాన్స్ బ్యాలేస్. సో అది చేసి లాస్ట్కి ఇలా లిఫ్ట్ చేసేటప్పుడు ఇలా మొత్తం ఇలా లిఫ్ట్ చేయాలన్నమాట అమ్మాయిని. అండ్ తిప్పి నేను ఇలా స్టేజ్ నుంచి కింద పడే టైంలో కాదు అని చెప్పి దించి వాళ్ళ కాళ్ళకి పెట్టి తప్పు అయిపోయింది, నాకు ఇది వద్దని చెప్పి దీక్ష అడవికి వెళ్ళిపోతాడు. అవన్నీ చేసేటప్పుడు అందరూ అది అయ్యాక వెతుకుని వచ్చేవాళ్ళు, ఎవరు అబ్బాయి, బాహుబలి చేసిన అబ్బాయి ఎవరు అంటే, అబ్బాయి కాదండి నేను, అమ్మాయి అంటే అమ్మాయ్యా అయ్యో అని వచ్చి నన్ను నమస్కారం చేసేవాళ్ళు. దేవుడి రోల్ ప్లే చేశాను కాబట్టి. దాని తర్వాత ఓకే అదంతా అయ్యాక మళ్ళీ క్రిస్టియన్ అమ్మాయి అనేటప్పుడు, క్రిస్టియన్ అమ్మాయి అయ్యి మళ్ళీ జైన్ టెంపుల్లో ఐ హ్యావ్ పర్ఫార్మ్డ్ ఇన్ తమిళనాడులో కూడా చాలా టెంపుల్స్లో పర్ఫామ్ చేశాను. ఇదేమో భస్మాసుర మోహినిలో ఎంతోసార్లు నేను భస్మాసుర రోల్ వేసుకున్నాను, నేను భస్మాసురని. తర్వాత నాకు ఎప్పుడు కోరిక, నేను మోహిని అవ్వాలి, నాకు ఒక్కసారి అయినా. నాకు నా సార్ అనేవాళ్ళు, నువ్వు మోహిని అయితే నీ భస్మాసురుడు ఎక్కడి నుంచి తీసుకొస్తావు, నీకంటే ఒక పెద్ద పర్సనాలిటీ ఉండాలి కదా. సో ఆ ఒక ఏమంటారు సమాజం చెప్పే రూల్స్ ఆపోజిట్కే నేను గ్రో అవుతూ వచ్చాను. అండ్ నాకు అది ప్రతిసారి నా జర్నీలో ప్లస్లా అయింది, ప్లస్లానే వచ్చింది. సో ప్రతిసారి ఎందుకు అనే దానికి నేను ఆన్సర్ వెతుకుతూ రావడమే నాకు ఇక్కడ దాకా తీసుకొచ్చింది. సో ఈ రోజు కూడా నాకు ఏదైనా ఎందుకు అని అడిగేటప్పుడు నాకు అది ఇష్యూలా అనిపించదు. దట్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్, ఆ క్వశ్చన్ లేని రోజు వరల్డ్ ఉండదు. ఎందుకు చేయకూడదు, అటు ఏముంది. సో ఇప్పుడు ఈవెన్ ఇన్ దిస్ సినిమా ద డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ దిస్ సినిమా ఇస్ ద క్వశ్చన్ వై, హర్ క్యూరియాసిటీ ఆఫ్ నోయింగ్ అటు ఏముంది, అసలు దెయ్యాలు ఉన్నాయా, అసలు హారర్ అనేది నిజమేనా అనే ఒక క్వశ్చన్ పైన ఈ సినిమా. మర్చిపోయా, ఇంతకు మీకు దెయ్యాల మీద నమ్మకం ఉందా? అంటే దెయ్యాలా చేశారు కదా, లైక్ ఉందా? ఎందుకు? I just feel there is a bad energy. Of course బ్యాడ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఉంది. And I think there are spirits ఖచ్చితంగా ఉండుంటాయి.
ఫీల్ అయ్యారా ఎప్పుడైనా అంటే మీ నియర్లో అట్లా నెగిటివ్ ఎనర్జీ అలా ఉండడం? అంటే ఇప్పుడు ఎవరైనా చనిపోయిన తర్వాత వెళ్ళొస్తాం కదా, అది నా ఆలోచన అమ్మ వాళ్ళు మా పక్కనే ఉన్నారేమో అది నా ఫీలింగ్. ఆర్ వెన్ ఐ టాక్ అబౌట్ దెమ్, నేను ఒకళ్ళని ఇమాజిన్ చేసుకొని మాట్లాడుతున్నప్పుడు ఇక్కడెక్కడ ఉండుంటారేమో, అది నా ఫీలింగ్. సో అందుకే నేను అంత తొందరగా డెడ్ బాడీస్ దగ్గరికి, డెత్ అంత తొందరగా వెళ్ళాను. ఉంటారు ఏమో అది నా ఫీలింగ్. మేబీ ఎవరైనా వింటూ ఉండొచ్చేమో మన ఇంటర్వ్యూ. లేదు సార్, లేదు, నేను February 13th థియేటర్లో చూస్తాను, అమరావతికి ఆహ్వానంలో చూస్తాను దయ్యాలు. అంత క్యూట్ గా ఉంటాయా? దయ్యాలే కదా, సో సింపుల్ అనిపిస్తుంది మీకు దాని తర్వాత. వీళ్ళు మా ఫ్రెండ్స్ అన్ని దయ్యాలు అని చెప్పి మొన్నే వాళ్ళతో మాట్లాడాను, ఈ రోజే వాళ్ళ స్క్రీన్ లో ఉన్నారు, అంత పెద్ద ఏం లేదు ధన్య గారు, మీరు ప్రీవియస్ మూవీస్ చేస్తున్నారు కదా, నేను శైలజలో బీర్ తాగేసి ఇంతకంటే ఆ ఆడపిల్లలు ఇంకేం చేయగలం అని క్యూట్గా ఒకటి చెప్తారు. అండ్ 7th సెన్స్లో కానీ, అండ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో కానీ, అక్కడి నుంచి ఇక్కడి వరకు మీ జర్నీ ఎలా అనిపించింది? అంటే చేంజ్ ఓవర్స్ ఉంటాయి కదా. అంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ఒక ఆర్థడాక్స్ ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చి బయటకు వచ్చి నేను యాక్టింగ్ చేస్తానని చెప్పి చిన్నగా చేసుకొని వచ్చి నేను చాలా చాలా ఏమంటారు, చాలా ధైర్యంగా వెళ్ళాను. నాకు మీటింగ్స్ వెళ్ళడానికి కూడా భయంగా ఉండే ఒకప్పుడు. పెద్ద ఆఫీస్ మీటింగ్ వెళ్ళడానికి కూడా నేను అక్కడ ఏం జరగదు, కానీ నాకు భయం, ఎందుకు ఆ రిస్క్ తీసుకోవడం అన్నట్టు. సో అట్లా ఎనీవే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ హ్యావ్ కమ్ సో ఫార్. చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ, ఇప్పుడు మధ్యలో లీడ్గా చేసుకుంటూ, ఇప్పుడు ఈ స్టేజ్లో నా ఫేస్ పోస్టర్స్ మీద ఉన్నాయి అన్నట్టు ఈ స్టేజ్కి వచ్చినందుకు చాలా గర్వపడుతున్నాను. తెలంగాణ, ఆంధ్రాలో చాలామంది నన్ను గుర్తుపట్టి నాతో ఫొటోస్ దిగడం అని ఇదంతా జరుగుతుంది. ఒకప్పుడు మీరు యాక్టర్ కదా, మీరు ఆ సినిమా చేశారు కదా అంటారు, ఇప్పుడంతే మీరు ధన్య బాలకృష్ణ కదా అంటారు. పేరుతో పెట్టి మమ్మల్ని పిలవడం చాలా, అంటే అదొక నెక్స్ట్ స్టేజ్ ఫేమ్. అది మనం మమ్మల్ని పేరుతో గుర్తించడం. సో ఇట్స్ అ గుడ్ జర్నీ అండ్ అది ఇంకా చేస్తూనే ఉండాలి, దీనికి ఒక అంతం లేదు, దేర్ ఇస్ నో ఎండ్. మమ్మల్ని రీఇన్వెంట్ చేసుకుంటూనే ఉండాలి, ఎంజాయ్ చేస్తూ ఉండాలి. చాలా ఫైట్ చేసి వచ్చాము, ఇంజనీరింగ్ వద్దనుకొని, మెడికల్ వద్దనుకొని, అమ్మ నాన్నతో గొడవ చేసి సిటీ మన ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పేపర్స్ అంతా నేను చించేసి అంతా చాలా దాచుకొని నేను రకరకాలుగా ఏదేదో చెప్పా. ఎందుకంటే నాకు రాదు, నా మైండ్ అయితే సైన్స్ బ్రెయినే కాదు నాది. ఆయన వాళ్ళు కొంచెం సేఫ్టీ కోసం నువ్వు చేయాలి, సైన్స్ చేయి, బ్యాకప్ అని చెప్పి సో ఇంత ఫైట్ చేసుకొని వచ్చాను కాబట్టి ఐ ఫీల్ గుడ్, ఐ ఫీల్ ప్రౌడ్. యా, ఓకే. సో నేను కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను. సో అందరికి ఒకటే క్వశ్చన్, ఆన్సర్ మాత్రం ఒకటి చెప్పకండి, మీరు ఏమనుకున్నారో చెప్పండి, ఒకటి ఉండకూడదు. ఓకే. షూటింగ్ బ్రేక్లో ఫస్ట్ వెళ్ళి మీరు చేసే వర్క్ ఏంటి? ఫుడ్ లేదా ఫోన్ తీసుకోవడం, ఫుడ్ ఎత్తుక్కోవడం? మీరు చెప్పండి. బ్రేక్ తీసుకుంటా, షూటింగ్ యాప్లో, షూటింగ్ బ్రేక్లో. యా, మీరు నేను మాట్లాడతాను. డిపెండ్స్ అంటే ఈ అమరావతికి ఆహ్వానంలో మాట్లాడేదాన్ని, వీళ్ళందరూ ఉండరు కాబట్టి ఐ టు టాక్ ఆర్ హ్యావ్ ఫన్ ఆర్ సంథింగ్ లైక్ దట్. వర్క్ ఉంటే మేబీ ఫోన్, బట్ నాట్ ఒక్కటే చేస్తానని అలా ఏం లేదు. నాట్ ఫుడ్ అయితే లేదు, టాకింగ్ ఆర్ ఫోన్. ఓకే, టాకింగ్ ఆర్ ఫోన్. మీరు? నేను ఫోన్ చూస్తా, వాష్రూమ్కి వెళ్తా, నేను నాతో మాట్లాడలేదు. వాష్రూమ్ లోకి వెళ్ళి ఫోన్ చేస్తారు. ఈ సెట్ లో మేము మోస్ట్లీ అందరం కూర్చొని, అంటే చాలా మంది ఎక్కువ అందరం కూర్చొని మాట్లాడుకోవడం, సీన్ చేస్తాం, కట్ తర్వాత ఏమైంది తెలుసా, ఒక రన్నింగ్ స్టోరీ ఉంటుంది, ఆ స్టోరీ మధ్యలో షార్ట్ తీద్దాం, షార్ట్ తీసుకుంటాం, అవగానే ఆ తర్వాత ఏం తెలుసా అని అదే షూటింగ్ జరుగుతుంది. ఒకటి రియల్, ఒకటి రీల్. సో మీరు సార్? ఫోన్లే వచ్చి చూసుకుంటాం, అదే మీరు కూడా ఫోనే తీసుకుంటారు ఫస్ట్. ఓకే. సో ఇది లేడీస్కి. ఓకే, మీకు ఎక్కువ ఇబ్బంది పెట్టేది ఏది? జ్యువెలరీ, హెవీ జ్యువెలరీ అండ్ హై హీల్స్.
హెవీ జ్యువెలరీ. సెకండ్ వన్ ఏంటి? హై హీల్స్. హై హీల్స్ జ్యువెలరీ. హై హీల్స్ అందుకే ఫ్లాట్ నాకు అలవాటు లేదు హీల్స్. ఐ వాజ్ వెరీ టాల్ ఇన్ క్లాస్ అన్నమాట. సో నేను అప్పటి నుంచి హీల్స్ నాకు తెలియదు ఎలా మీరు టాలర్ ఉమెన్ పక్కన కూర్చొని మీరు టాల్ గురించి మాట్లాడుతున్నారు. When we both are together, we have no insecurities. Yeah, okay. మనం ఈక్వల్ ఇలా చేసుకొని మాట్లాడుతాం. లేడీస్ కి ఆ హిల్స్ వాక్ చేస్తుంటే మాకు భయంగా ఉంటుంది. ఎక్కడ పాయింట్ హిల్స్ ఉంటాయి కదా, అందుకే పక్క పక్కనే నడుస్తుంటారు. కవిత గారు వేర్ చేస్తున్నారు పాయింట్ హీల్. ఇవి కాదు సార్, అంటే పెన్సిల్ హీల్. అదేనో సుప్రీత ఇంత పెద్ద పెద్ద వేసుకుంటది. అది మమ్మల్ని మనం హై హీల్స్ చేసి వేసి వాకింగ్ చేస్తున్నప్పుడు చూసి చూసి భయపడుతుంటారంట ఎక్కడ పడిపోతారేమో అని. అందుకే మన పక్క పక్కనే నడుస్తుంటారన్న. అంటే మీరు పడిపోతే పట్టుకోవడానికి. ఒక మంచి రొమాంటిక్ సీన్. సో మీకు మేల్ కి మీకు టక్ ఆర్ షూ ఏది టఫ్ అనిపిస్తుంది? టక్ నేను ఎప్పుడు చేయను పెద్దగా. షూస్ వేసుకుంటా కన్నా పెద్ద టఫ్ అనిపించదు. మీకు సార్ ఏమంటారు? టక్ అండ్ షూ ఈ రెండిట్లో ఏది టఫ్ అనిపిస్తుంది? చాలా కష్టం. టక్ షూస్ మామూలుగా అందరూ వేసుకోవడం. ఇప్పుడు టక్ చేయడం అనేది అవుట్ ఆఫ్ ఫ్యాషన్. షూస్ వేసుకుంటే తప్పదు కదా. అవి కూడా ఇది అసలు ఛాలెంజ్ కాదు, కాదు, చాలా మార్చేసి. ఈజీగా చెప్పారు. ఇప్పుడు అన్ని కూడా షూస్ ఇదివరకు లెదర్ వేసుకుని ఇట్లా ఏముండవు, ఇలా తగిలించుని వచ్చేయటమే. ఇది కూడా ఇట్ హాస్ బికమ్ ఈజీ. ఈ స్కెచర్స్ వచ్చినాక ఇట్స్ జస్ట్ అలా లాగి. సో షూ వైఫ్ గర్ల్ ఫ్రెండ్ అని అడగాలి. అబ్బా వద్దులేని వాళ్ళ వైఫ్ ఉంటారు. సార్ వైఫ్ హూ లైక్స్ జ్యువెలరీనా, వైఫ్ హూ లైక్స్ హై హీల్స్ అని అడగండి. వైఫ్ హూ లైక్స్ జ్యువెలరీ, గర్ల్ ఫ్రెండ్ హూ లైక్స్ మనీ. నెక్స్ట్ వన్, సో హీరోయిన్కి అయి ఉండొచ్చు, డైరెక్టర్కి అయి ఉండొచ్చు, ప్రొడ్యూసర్కి ఎవరికైనా అయి ఉండొచ్చు. మూవీ తీసేటప్పుడు ఎక్కువ టఫ్ అనిపిస్తుందా, లేకపోతే ఇంటర్వ్యూస్ ఇట్లా ప్రమోషన్ ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు మీకు టఫ్ అనిపిస్తుందా? అదే నిజం చెప్తే నేను అందుకే ఆగిపోయాను. చాలా పంచులు వచ్చేస్తాయి. లేదు మాకు నిజమే కావాలి. నాకు అర్థమైంది. ఇలా థింక్ అంతే కదా. అంటే అది చాలా అంటే వేరే వేరే ఎమోషన్స్. ఇదంటే ఓకే క్వశ్చన్స్ అడుగుతారు అని చెప్పాలి. మాకు ఇదేదో ఎగ్జామ్ లాగా ఫీలింగ్ ఉంటుంది. ఓకే, సో ఇంటర్వ్యూ అనేది ఈజీ ఉంటుంది మీకు. షూటింగ్ ఇస్ మోర్. రెండు ఈజీ అమ్మా నిజం చెప్పాలి. రెండు ఈజీ. బట్ ఏది ఎక్కువ ఇది అని చెప్తే వర్క్ అంటే అది యాక్టింగ్ అనేది మనకి కావాలి కాబట్టి వచ్చిన ఫీల్డ్. ఇంటర్వ్యూ అది సక్సెస్ అవ్వాలి కాబట్టి పడే కష్టాలు. పైగా మీరు వేసే బాల్ మనకి అర్థం కాదు, ఏ బాల్ వేస్తారు నెక్స్ట్ అని భయంతో చెప్పాల్సి వస్తుంది. అయ్యో అట్లేం లేదండి. ఓకే, నెక్స్ట్ వన్, క్యూట్ అనే వర్డ్ వినగానే మీకు గుర్తొచ్చేది? క్యూటా? యా, క్యూట్. నేను గుర్తొస్తాను. నాకు క్యూట్ అంటే తెలీదు, జెనీలియా గుర్తొస్తుంది. ఓకే, మీకు? నాకు పప్పీస్, చిన్న చిన్న యానిమల్ బేబీస్ ఇష్టం. స్మాల్ కిటన్స్ ఆర్ స్మాల్ పప్పీస్, యానిమల్స్. కృష్ణ. నా కుక్క. ఓకే, నేను మన మేజర్ ఇష్టం అనుకున్నాను. నాకు ఏది క్వశ్చన్ అంటే మీకు క్యూట్ అనగానే ఏది గుర్తురాదా? ఎవ్వరు గుర్తుకు రాదా మీకు క్యూట్ అనేసరికి? మాట వరుసగానే చెప్పండి సార్, ఇక్కడ ముగ్గురు ఉన్నారు. చెప్తే గొడవలు అవుతాయి చెప్పండి. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్ వన్, డేట్, లవ్, బ్రేకప్, మ్యారేజ్. ఈ మూడు సెలబ్రిటీస్తో ఏది పిక్ చేసుకుంటారు? డేట్ ఏ సెలబ్రిటీతో, లవ్ ఏ సెలబ్రిటీతో, బ్రేకప్ ఏ సెలబ్రిటీతో, మ్యారేజ్ ఏ సెలబ్రిటీ? వాళ్ళు ఒప్పుకోవాలిగా, మన పాటి అయిపోద్దా? సార్ దగ్గర నేమ్స్ రెడీగా ఉన్నాయి కానీ ఒప్పుకోరని కూడా తెలుసు సార్. అంటే ఒప్పుకుంటే మీకు ఓకేనా సార్? వాళ్ళు ఒప్పుకోనప్పుడు ఈ క్వశ్చన్లు ఎందుకు, ఈ గొడవలు ఎందుకు? ఓకే, నేను ఫస్ట్ ధన్య గారిని అడుగుతాను. నేను ఎందుకు మరి? మీరు చెప్పండి, లవ్ ఎవరు? నెక్స్ట్ నువ్వేమన్నావు లైన్? డేట్, లవ్, మ్యారేజ్ అంతా పవన్ కళ్యాణ్ గారికి. మళ్ళీ నేను ఆ ఏజ్ సేమ్ ఏజ్ లోకి వస్తే బ్రేకప్ కూడా పవన్ కళ్యాణ్. నో బ్రేకప్, అక్కడ బ్రేకప్ ఉండదు. బ్రేకప్ ఎవరు లేదు, బ్రేకప్ లేదు. డేట్, లవ్, మ్యారేజ్, పవన్ కళ్యాణ్. నెక్స్ట్ బర్త్ లో. ఓకే, ఎస్తర్ గారు మీరు? నాకు ఇప్పుడు అలాంటి ఏమంటారు, ఐ డోంట్ సీ, బికాస్ ఇప్పుడు మనమే ఇండస్ట్రీకి వచ్చాక ఎవ్రీబడి ఈజ్ లైక్ ఫ్యామిలీ, అలా ఆలోచించట్లేదు. అలా
ఆ థాట్ రావట్లేదు. బట్ ఒక్కప్పుడు నేను పొద్దున కూడా ఏమైతే we were discussing while having breakfast, I had such a huge crush on Shah Rukh Khan when I was in second standard. నాకు లైఫ్లో ఫస్ట్ క్రష్ ఎవరు, క్రష్ అనే పదం తెలిసే ముందే నాకు క్రష్ అయిన మనిషి షారూఖ్ ఖాన్. ఓకే, సో నేను ఇది చూసానేది కుచ్ కుచ్ హోతా వచ్చింది అప్పుడు. సో చూస్తే నేను నిజం అనుకున్నా, అంటే కాజల్ అండ్ ఇతను ఎవరు షారూఖ్ ఖాన్ ఆర్ యాక్చువల్లీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుంది కానీ అవన్నీ ఆలోచిస్తున్నాను నేను. తర్వాత నాకు తెలిసిపోయింది షారూఖ్ ఖాన్ ఈజ్ ఆల్రెడీ మ్యారీడ్. సో అక్కడే హార్ట్ బ్రేక్ కూడా సెకండ్ నాకు క్రష్, ప్రేమ, మళ్ళీ రిసెర్చ్ చేసి పెళ్లి అయిపోయిందని అనుకొని మళ్ళీ బ్రేకప్ అంతా షారూఖ్ ఖాన్. అంటే నేను అనుకున్న అమ్మాయి దగ్గర కూడా కాదు ఇంకెవరితోనే పెళ్లి చేసుకున్నాడు అంట అని ఆలోచించి నన్ను అంత బాధపడ్డాను. సో షారూఖ్ ఖాన్ ఇస్ ద సెలబ్రిటీ హూ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్, హూ బ్రోక్ మై హార్ట్, హూ ఐ ఆల్మోస్ట్ మ్యారీడ్ ఇన్ మై మైండ్. సో యా. మీరండి? లేరు ప్రస్తుతానికి. ఒక ఐడియల్ no, Kohli is a god. It's not like I want సజెషన్ తీసుకొచ్చుకోవడం, వీడికి కూడా సజెషన్ maybe marry Surya ఎందుకంటే అంటే చాలా he loves his wife so much కదా. ఓకే, ఐడియల్ హస్బెండ్ మ్యారీ సూర్య, డేట్ విజయ్ దేవరకొండ, ఇంకోటి ఏంటి బ్రేకప్, లవ్. ఎవరు లేరు. ఓకే, లవ్ విజయ్ దేవరకొండ, మ్యారీ సూర్య. సూర్య లాంటి అబ్బాయి ఉన్నా కూడా ఓకే నాకు. ఓకే, సూర్య లాంటి అబ్బాయిలు ఎవరైనా ఉంటే సుప్రీత గారికి మెసేజ్ పెట్టండి ఇన్స్టాలో. మీకు డైరెక్టర్ గారు? సినిమాతోనే, అన్ని సినిమా స్క్రిప్ట్తో, సినిమాతో. మంచి మంచి ఆన్సర్. యా, మీరు సార్? సంజన స్టేజ్ లో ఎంత ఏమంటే ఆయనకి దేని మీద ఇంట్రెస్ట్ లేదు. పాట విన్నావా మనకి? బాగుందా, నీకు నచ్చిందా? బాగుంది సార్. విన్నాను. చూసావా? లిరికలే కదా ఇంకా. యా, ఆ లిరిక్ రాసిన కూడా లేడీ అమ్మాయి యుఎస్ నుంచి. ఓకే, నేను ఇంటర్వ్యూ మార్చాలి, రివర్స్ మారుద్దాం. ఉమా వన్గూరి అని ఆమె యుఎస్ నుంచి రాసింది ఆ సాంగ్. ఆమె రాసి పంపించేది మ్యూజిక్ డైరెక్టర్. సో అది బాగా వచ్చింది. దాని గురించి ఏం అడగట్లేదా అని డౌట్ వచ్చింది. మ్యూజిక్ గురించా? ఓకే. సో అంటే మీరు నా క్వశ్చన్ స్కిప్ చేసేసి మీ ఆన్సర్ పెట్టేశారు. ఎందుకు వన్ వే ఎందుకు ఉండాలి? ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్, అమరావతికి ఆహ్వానంకి ప్రజలు రావాలి అంటే మీరు ఏం చెప్తారు వన్ వర్డ్లో? ఒక మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్, ఎంజాయ్ చేయగలిగే కంటెంట్. డెఫినెట్గా థియేటర్స్కి వచ్చి చూసి ఎంజాయ్ చేయండి. మీ వాల్యుబుల్ టైంని మేము ఎక్కడ డిస్టర్బ్ చేయం, ఆ గ్యారంటీ భరోసా ఇస్తున్నాం. సో ఖచ్చితంగా మీ అందరికీ ఆల్ ద బెస్ట్. February 13th రిలీజ్ అయ్యి మంచి బజ్ అయితే మూవీ క్రియేట్ చేస్తుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.